శ్రీమాత్రే నమ. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కాలసర్ప దోషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. తదుపరి కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? మొదటిసారి ఈ వీడియో చూసే వాళ్ళ కోసం ఈ చిన్న డెఫినేషన్. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఈ 1 సెకండ్ స్కిప్ చేసేసి ముందుకెళ్ళచ్చు. కాలసర్ప దోషం అంటే అన్ని గ్రహాలు రాహువుకి కేతుకి మధ్యలో కనుక బంధింపబడిపోయి ఉన్నా లేదా చిక్కుకుని ఉన్నా ఆ సందర్భాన్ని కాలసర్ప దోషం అంటాం. అన్ని గ్రహాలు అంటే 9 గ్రహాలు 7 గ్రహాలు రాహువుకి కేతుకి మధ్యలో బంధింపబడి లేదా చిక్కుకుని ఉంటే ఆ సందర్భాన్ని కాలసర్ప దోషం అంటాం. ఒక్కొక్క చోట రాహువు ఉన్నప్పుడు ఒక్కొక్క పేరు ఇచ్చారు కాలసర్ప దోషానికి. ఈ వీడియోలో తెలుసుకుంటున్నట్టు కాలసర్ప దోషం పేరు కర్కోటక కాలసర్ప దోషము. కర్కోటక కాలసర్ప దోషం. ఇంతకుముందు వీడియోలో తక్షక కాలసర్ప దోషం చూసాము. ఇప్పుడు కర్కోటక కాలసర్ప దోషం అనేది వస్తుంది. అంటే లగ్నాత్ అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు. లగ్నాత్ అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతు ఉండి అన్ని గ్రహాలు అష్టమం నుంచి కేతు ద్వితీయం వరకు బంధింపబడి ఉంటే అప్పుడు దాన్ని కాలసర్ప దోషం అంటాం. అన్ని గ్రహాలు రాహువుకి కేతుకి మధ్యలో బంధింపబడిపోయి ఉంటే అష్టమం నుంచి ద్వితీయం మధ్యలో అప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటాం. కర్కోటక కాలసర్పదోషం అంటాము. ఈ కర్కోటక కాలసర్పదోషం ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులు ఏమిటి అని చూసుకుంటే ముఖ్యంగా 8, 2 భావాలు బాగా ఇబ్బంది పెడతాయి, పాడవుతాయి. ఎందుకంటే 8లో రాహు, 2లో కేతు ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. తరచుగా అనారోగ్య సమస్యలు, హాస్పిటలైజ్ అవ్వడము, కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబంలో ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడం, ధన నష్టము, డబ్బులు నష్టపోతూ ఉంటారు, ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగంలోనూ జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ధన నష్టము, అనారోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు. పెళ్లి చేసుకుంటారు కానీ భార్యాభర్తల మధ్య ఎప్పుడూ సఖ్యత అనేది ఉండదు. ఎప్పుడూ సమస్యలు లేదా భార్యాభర్తలు ఎవరికొరకు అనారోగ్యం ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం, ఇటువంటివి ఉండడం, కుటుంబ సౌఖ్యం లేకపోవటం, ఇటువంటివన్నీ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు కర్కోటక కాలసర్పదోషం కనుక ఉంటే. ముఖ్యంగా ఏమనుభవిస్తారు? అనారోగ్య సమస్యలు, జీవితంలో ఎదుగుదల లేకపోవడం, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, ధన నష్టము, ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు కర్కోటక కాలసర్పదోషం ఉంటే. మరి దీనికి రెమెడీస్, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే ఎస్. కాలసర్పదోషం ఉన్నవారు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ రాహుకేతు పూజ చేయించుట. బట్ నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేసేటటువంటి రెమెడీ నాగప్రతిష్ఠ చేయించుట. ఏదైనా ఒక గుడికి వెళ్ళి నాగప్రతిష్ఠ చేస్తారు. కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో నాగప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రత్యేక దేవాలయాల్లో చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ నాగప్రతిష్ఠ చేయాలి. ఒక 2 రోజుల ప్రోగ్రాం అది. ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం, మధ్యాహ్నం అలా ఉంటుంది. 2 రోజుల ప్రోగ్రాము. ఆ 2 రోజులు అక్కడ ఉండి నాగప్రతిష్ఠ చేయించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారము, నిత్యము ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పువ్వులతో పూజ చేయుట, లేదా చిన్న నాగప్రతిమని ఇంట్లో పెట్టుకుని నాగాష్టోత్తరం చదువుతూ ఆ నాగప్రతిమకి పూజ చేయడం, పాలతో కానీ పూలతో కానీ పూజ చేయడం. ఇది ఒక రెమెడీ. ఒక రెమెడీ ఏంటంటే రాహుకేతుకు జపం చేయించుట. బట్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది మాత్రం నాగప్రతిష్ఠ చేయించుకుని ప్రతి వారం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వరుడికి కానీ నాగప్రతిమకు కానీ అష్టోత్తరంతో పూజ చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి అయితే ఎర్రటి పూలతో, నాగప్రతిమకైతే నాగాష్టోత్తరం చదువుతూ పాలతో కానీ పూలతో కానీ అభిషేకం చేస్తూ పూజ చేయడం. ఈ విధంగా చేస్తే ఈ కాలసర్ప దోషం నుంచి కొంతవరకు ఇబ్బందులు తగ్గించుకోవచ్చు అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ చేయండి. ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే వారికి జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.